నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్ అవుద్ది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దిరా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా. బ్రతుకు సమరములో మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏమి సెంటిమెంట్. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటుంది నీకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల లడ్డు, 8 కుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్. టోనీది వేరే నెంబర్ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నారా? తొందర నీ అబ్బారే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేరా.
डार्लिंग रे टोनी हाँ मैं फिरोज रे अच्छा सुन घर आते आते 8 किलो चिकन लेकर आना सुन एक 20 किलो मटन भी लेकर आना ओके ఈ చికెన్ ఏమిటి ఈ బట్ట ఏమిటి అమ్మ కడుపులో బాగా నా పేరు సుబ్రహ్మణ్యం రా నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా పెట్టేరా పోరు ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను బాగానే వాట్ డార్లింగ్ నేను టోనీని మాట్లాడుతున్నాను నాకేమైనా ఫోన్ వచ్చినాయా రే టోనీ నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా పాస్పోర్ట్ ఆఫీసర్ రా నేనేదో కొత్తగా సెల్ ఫోన్ పెడుతున్నాను ఒకడేమో శివాన్ అంటాడు ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు ఇంకొకరు ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సార్ తీసుకోండి మొత్తం తీసుకోండి ఇదిగో సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ డార్లింగ్ గారు ఫోన్ ఎలాగైనా సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందులు బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు మా నాన్నండి ఓహో. అయ్యో, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఎలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట, ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిసేమిటి? మీకోసమే నాన్న ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ నువ్వు తినేసావు నాన్న. ఏటి అన్ని నేను తినేసానా? ఆ ఏంటి పంటికి నాలికి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనపడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, ఒక లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇస్తే తగిలేసి, ఆడిది మామూలు సూపు కాదు, చేతబడి సూపు. బాద్మాస్కడు ఈసారి ప్లాట్ లో కడిగెడితే మరగే. ఏ ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను, తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను, ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్యో బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని, జమ్మకు జమ్మ.